భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఇందూరు జిల్లా కేంద్రంలోని బీజేపీ శ్రేణులు నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారత మాత ముద్దుబిడ్డ మూడోసారి భారతదేశ ప్రధానిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీ నేడు ప్రపంచ స్థాయి నాయకునిగా ఎదగడం భారతీయులంతా గర్వించదగ్గ విషయమని అన్నారు. ఆ మహనీయుని జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సేవ పక్వాడా కార్యక్రమాలు దేశమంతటా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఇందూరు జిల్లాలో మొదటి రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం, ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలనే సంకల్పంతో భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ జన్మదినానికి జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. నిరంతరం భారత మాతకు సేవలు అందిస్తున్న ఆ మహనీయుల ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. రోజు మనందరి ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా పొద్దున నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ దాంట్లో భాగంగా సివిల్ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమము. ఈ కార్యక్రమంలో డాక్టర్ల బృందము, నర్సుల బృందము మరియు అందరి సహకారంతో ఇక్కడ పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం. ముఖ్యంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాల ప్రజలకు అందరి గురించి ఆలోచించే నాయకుడు ఈరోజు నరేంద్ర మోడీ గారు. ముఖ్యంగా ఈరోజు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ఆ కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే
మహిళలలో ఒక హెల్త్ కేర్ దాని గురించి కావాల్సిన డైరెక్షన్స్ ఏంటిది, ఆ యాప్ ద్వారా ఏదైతే కుటుంబంలో ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఉంటుంది. ఆ ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆర్థికంగా కూడా ఆ కుటుంబం బలపడుతుంది. ఈరోజు మోడీ గారు ఆ కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయడం చాలా సంతోషదాయక విషయము. వారికి ఈ డాక్టర్ల బృందం అందరి తరఫు నుండి మరియు గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ సివిల్ హాస్పిటల్ నుండి మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ భవిష్యత్తులో మోడీ గారికి భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని, ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఆయన ద్వారా తప్పకుండా ప్రజలకు అందుతాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సివిల్ హాస్పిటల్ పండ్ల పంపిణీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతకి జై.